హాయ్ శ్రీకృత్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పితృ అమావాస్య సందర్భంగా మా ఇంట్లో పెద్దలకు బియ్యం ఇస్తున్నాము. మేము ఏ విధంగా చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఈరోజు ప్రొద్దున్నే మటన్ చికెన్ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసాను. అమ్మ అన్నీ రెడీ చేసింది. బజ్జీలు, గారెప్పాలు, పూరీలు, చికెన్, మటన్ అన్నీ రెడీ చేసి పెట్టింది. ముందుగా అమ్మ పీట పైన ముగ్గు వేసి పూలను ఉంచింది. దీపం వెలిగించిన తర్వాత అగరబత్తులు కూడా వెలిగించింది. అలా వెలిగించిన తర్వాత పీటకాడికి అమ్మ అన్నీ రెడీ చేసి ఉంచింది. బియ్యం ఇవ్వడానికి చేసిన అన్ని రకాల పిండి వంటకాలు అయితే ప్లేట్లో పెడుతుంది అమ్మ. ఇలా బియ్యం ఇవ్వడానికి వంటలు చేసేటప్పుడు వాళ్ళకి ఇష్టమైనది ఏది తినేవాళ్ళో తెలుసుకొని వాటిని ఎక్కువగా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి. ఇద్దరు తాతలకు, అమ్మమ్మల తాత, నానమ్మల తాతలకి కళ్ళు పోసి అమ్మనైతే మంచిగా మొక్కుకుంది. అమ్మ మొక్కుకున్న తర్వాత నేను, సంధ్య, కుట్టి, నాన్న అందరం మొక్కుకున్నాము. వాళ్ళకి ఇష్టమని చికెన్, మటన్, పూరీలు, గారెప్పాలు, బజ్జీలు, మిర్చీలు అన్ని రకాల వంటకాలు అయితే అమ్మ చేసింది. ప్రొద్దున లేచారు. ప్రొద్దున లేచించి ఇప్పటి వరకు అన్నీ చేస్తూనే ఉన్నారు. అలా అన్ని పిండి వంటకాలు పెట్టడం పూర్తయిపోయిన తర్వాత ముందుగా నాన్న వచ్చి మొక్కుకొని, నాన్న తిన్న తర్వాత మా అందరినీ పిలిచి అక్కడ పెట్టిన అందరూ తినాలి కాబట్టి అందరికీ కొంచెం కొంచెంగా ఇచ్చుకుంటూ వచ్చాడు. మా కుట్టి కూడా తిన్నది చూడండి. ఇద్దరు తాతల ఆత్మ మంచిగా శాంతించాలని అందరం మొక్కుకొని వెళ్ళి తిన్నాము. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది, మళ్ళీ బతుకమ్మ వేర్చాలి కాబట్టి. పెద్దలకు బియ్యం ఇచ్చిరైతే అయిపోయింది. అందరం కలిసి తిన్నాము. ఇప్పుడు అమ్మ బతుకమ్మ వేరుస్తుంది, చూసేద్దాం.
బతుకమ్మ అయితే పేర్చుడు అయిపోయింది. సో వీళ్ళందరూ రెడీ అయ్యి ఆడుకోవడమే లేటు. ఫుల్ వర్షం పడేలా ఉంది. అందరేమో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ ఏమో వర్షం పడుతుంది. చూడండి వర్షం ఎలా పడుతుందో, ఎప్పటికీ తగ్గుతుందో. వర్షం తగ్గేసరికి చాలా లేట్ అయింది. వర్షం తగ్గిన తర్వాత సంధ్య కుట్టి అమ్మ వాళ్ళు రెడీ అయ్యి మన ఇంటి దగ్గర కొంచెంసేపు ఆడుకొని గల్లీలో అందరు పెట్టే కాడికైతే బతుకమ్మని తీసుకొని వెళ్ళారు. బతుకమ్మ ఆడడం అయితే అయిపోయింది. ఇక నీళ్ళు లేయడానికి తీసుకెళ్తున్నారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.